కొమరల్ల రవి ఒక మాదిగ బిడ్డ జర్నలిస్టు మీద దాడిని వ్యతిరేకిస్తూ తనకు సంఘీభావంగా మేమున్నాం, తనొక రైతు అంశాన్ని తన ఛానల్ ద్వారా చెప్పినందుకు తన మీద దాడి చేసి దీంట్లో నేను ఒక 2 అంశాలు దాని గురించి వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఆ రైతు కూడా ఇక్కడికి వచ్చిండు, నన్ను అక్కడి నుంచి చిట్యాల నుంచి ఇక్కడ దానికి వచ్చిండు. వాళ్లకు తీసుకొచ్చిన జనార్దన్ కావచ్చు, మిగతా అన్ని ఛానల్స్ నుంచి చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నా. నేను ఒక 2 వర్గాలకు 2 ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఒకటి, దళిత సామాజిక వర్గం అంటే ఎవరన్నా రాజకీయ నాయకుడు ఆయనకి ఎమ్మెల్యే కావాలన్నా తనకేమైనా పదవి కావాలన్నా దళితుల ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను మీరందరూ ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచన చేయండి. నేను దీని మీద మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నానా, క్రిటిసైజ్ చేస్తున్నా కోణంలో మాత్రం మీరు ఆలోచించకండి. నేను ఉప ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఇలా క్రమశిక్షణ సంఘంలో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘానికి అధిపతి అయిన మల్లు రవి గారు కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వివేక్ వెంకటస్వామితో సహా, అడ్లూరి లక్ష్మణ్, వీళ్ళు తర్వాత నేను ఎప్పుడు ఎమ్మెల్యేలు కావాలి, మేము ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, దళిత ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచన. దళితులు ముఖ్యమంత్రుల కాడికి పోవాలి, మాకు టికెట్లు కావాలి, మేము దళితులము, ఎవరికైనా మంత్రి పదవి రాకుండా మా వాటా గింతున్నది, నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వని చెప్పని మొన్న కాంగ్రెస్ పార్టీలో కూడా మాదిగలు మేము ఇంతమంది ఉన్నాం కదా, మరి మాకు కూడా మంత్రి పదవి కావాలని అడిగేటోళ్ళు. వాళ్ళని ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నా. ఏ జాతుల గురించి, ఎవరి గురించి, ఎవరి హక్కులను కాపాడేటందుకు, ఎవరి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు మీరు ఆ ఎస్సీ పేర్ల మీద ఎమ్మెల్యేలై మంత్రులైన వాళ్ళందరికీ మీరు ఇలా నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జర్నలిస్టుకు 22-23 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్లకు న్యాయబద్ధమైనటువంటి ఒక అంశాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఇంటి మీదికి పోయి దాడి చేస్తే ఒక ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ ప్రజల గురించి ఆ దళిత వర్గంకి వచ్చినటువంటి ఒక న్యూస్ ఛానల్ V6 వాళ్ళు కూడా మాట్లాడరా, యజమాని మంత్రి ఉండి ఆయన కూడా మాట్లాడాడు. కానీ వాళ్ళ కాడికి వచ్చినప్పుడు వాళ్ళ పదవులు, వాళ్ళ కాంట్రాక్ట్లు, వాళ్ళ వాటాల పంపకాల కాడికి వచ్చినప్పుడు మాత్రం మేము దళితులమని మాట్లాడతారు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మరి ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మీద నిర్దాక్షిణ్యంగా ఇంటికి పోయి వండుకునే పొయ్యిల కాడికి వెళ్ళి కూలగొట్టి వచ్చినటువంటి దుర్మార్గ అంశాల గురించి ఎందుకు మాట్లాడతలేదు? బాబర్ చెప్తున్నా ఇప్పుడు మీకు. మొట్టమొదలు 68 తెలంగాణ ఉద్యమప్పుడు అన్ని ఆంధ్ర పత్రికలే అప్పుడే అన్నాడు, పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రిక ఆంధ్ర పత్రిక అని చెప్పని, ఇవన్నీ వాస్తవాలను మింగుతాయి, తెలంగాణ సమస్యలను చూపిస్తలేవు అని చెప్పని అప్పుడు అనుకున్నప్పుడు అంత యాంటీ తెలంగాణ వార్తలు, యాంటీ తెలంగాణ ఉన్నటువంటి పాలిటిషియన్స్ ని ప్రొజెక్ట్ చేస్తున్న టైంలో, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రొజెక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళ తొత్తులను, వెంగళరావు అసంటోళ్లను, ఆంధ్ర పాలకుల తొత్తులను కేవలం వాళ్ళనే చూపిస్తున్న టైంలో జై తెలంగాణ పత్రిక మొట్టమొదటి తెలంగాణ అస్తిత్వాన్ని చూపించినటువంటి జై తెలంగాణ పత్రిక యజమాని ముచ్చలెత్తన కొడుకుగా చెప్తున్నాను నేను. ఆ తెలంగాణ వాక్కును వినిపించింది. తర్వాత మొన్న లేటెస్ట్ గా 2009లో ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో కాల్పులు జరుగుతున్నాయి, రబ్బర్ బుల్లెట్లు, ముచ్చన్నకు తెలుసు ఎట్లెట్లా జరిగిందో, వాళ్ళ మీడియా సంస్థలలో ఉన్నారు. కాల్పులు జరుగుతుంటే కూడా ఏ మీడియా వాళ్ళు ఎవరు ఏ ఛానల్ కూడా చూపించలేదు, TV9 తో సహా ప్రతి ఛానల్. ఆఖరికి రాజ్ న్యూస్ కూడా తావీజులు అడ్వర్టైజ్మెంట్లు చూపించిన టైంలో కూర్చొని, అప్పుడు తెలంగాణ MSOs ప్రెసిడెంట్ గుర్తు చేసుకోవాలి, చనిపోయిననే కుల్దీప్ సహాని, ఆయన ఇంట్లో కూర్చొని ఏందన్నా ఒక్క ఛానల్ అన్నా కాల్పులు చేస్తుంటే కూడా కనీసం చూపియారా మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ మన ఛానల్ కావు, ఇవన్నీ బయట ఉన్నాయి, మన ఛానలే లేదంటే అప్పుడు మొట్టమొదలు పైసలు జమ చేసుకొని ఉన్న కష్టాలలో ఇదో కష్టం అనుకొని తలా కొన్ని లక్షల రూపాయలు వేసుకొని కుల్దీప్ సహాని గారు కావచ్చు, నేను పాషం యాదవ్ అంకుల్ కూడా ఉండే దాన్ని చీఫ్ ఎడిటర్ గా పెట్టాం, సురేందర్ రెడ్డి అని ఇంకో ఫ్రెండ్ వరంగల్ ఫ్రెండ్, మేమందరం కలిసి మొట్టమొదటి తెలంగాణ ఛానల్ తెలంగాణ న్యూస్ నెట్వర్క్ మీ V6 రాకముందు అది పెట్టినాం. బుచ్చన్న మీకు కూడా తెలుసు, చాలా మంది వచ్చిండ్రు, దాంతో నష్టపోయినాం. కానీ తెలంగాణ వాళ్ళనే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా బొమ్మ స్క్రీన్ మీద చూపించకుండా ఉండి ఏవో బాధలు, బండ కింద బతుకులు, తెలంగాణ అస్తిత్వాన్ని చూపించేటువంటి దానిలో
బీడీల కార్మికుల దగ్గర కూడా మైక్ కూడా నేను కూడా పట్టుకొని పోయినా. ఇప్పుడు యూట్యూబ్లలో కొట్టుని పాత వీడియోలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. ఛానల్ పెట్టి ఎక్కడ కూడా అమ్ముడు పోకుండా కాదు, అది పదమే పక్కకు పడేసి కనీసం తెలంగాణ తలను దించేటువంటి పని ఏది చెయ్యకుండా చూపించి ఆర్థికంగా నష్టపోయినా కానీ ఛానల్ నడిపినాం. ఇప్పటికీ అది అక్కడక్కడ నడుస్తా ఉన్నది. ఆ ఛానల్ ఫుల్ ఫ్లెజ్ గా నడచలేకపోవచ్చు. నేను జర్నలిస్ట్ కులానికి జర్నలిస్ట్ బిడ్డనే కాబట్టి బరాబర్ పృథ్వీరాజ్ గా నా రైట్ గా నేను ఆడిపోయినా. కానీ మిమ్మల్ని ఎవరు నేను క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను క్రిటిసిజం గురించి కూడా నేను మీటింగ్ పెట్టలేదు. కానీ వాస్తవాలు ఎవరు మాట్లాడతలేరు కాబట్టి చూపించాలనే ప్రయత్నం. ఈ ప్రొటెక్షన్ సేమ్ టైటిల్ మీద ఉన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మీకు కూడా నేను క్వశ్చన్ చేస్తాను. మిమ్మల్ని కూడా ఈ మీటింగ్ పిలిచినందుకు చాలా ప్రయత్నం చేసిన, సంఘాలందరినీ పిలిచే ప్రయత్నం చేసిన. మీ ఎవ్వరి మీద నాకు మీరు నిజంగానే నిన్న ఇక్కడ మీటింగ్లలో బిజీగా ఉన్నారు కొంతమంది. రాత్రి విజయనగరం చెప్పిన 100% విత్ యూ అన్నాడు ఈ ప్రెస్ క్లబ్ చైర్మన్. కానీ అద్భుతమైన పని, అద్భుతమైన ప్రోగ్రాం వాళ్ళు చేసిండ్రు. దేశం గర్వపడే స్థాయిలో ఆ మీటింగ్ పెట్టిండ్రు. కానీ మన పల్లెలలో మన జర్నలిస్టులలో దాడి జరుగుతుంటే స్పందించాల్సిన అవసరం మీరు. ఇప్పుడు జర్నలిస్ట్ అధ్యక్షుని విరాహ తల్లి అన్నట్టు మాట్లాడే కానీ వాళ్ళ అమ్మ చనిపోయింది. నాకు కూడా మా బాధగా మేము కూడా కండోలెన్సెస్ చెప్తున్నాం తనకు. నేను చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసినా, కొందరు వస్తామన్నా రాలేదు, కొందరు ఇక్కడ లేరు కూడా. కానీ ఒకటే ఏంటంటే ఎక్కడెక్కడనైతే జర్నలిస్టులు కావచ్చు, ఏ తెలంగాణలో ఏ సమస్యలున్నా ఏమున్నా అధైర్యపడాల్సిన అవసరం లేదు. వెనుకటి కాలం కాదు, భూస్వామ్య వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నా కానీ ఇవాళ పేదల పక్షాన, ప్రజాపక్షాన పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రాంతి దళ ఉన్నది, చూపించే ఛానళ్ళు ఉన్నాయి, మాట్లాడేటువంటి ఇక్కడ గొంతుకలన్నీ చాలా మంది ఇక్కడ ఉన్నారు, మేము ఉన్నాం. ఈ సభకెళ్ళి మేము కోరేది ఏంటంటే సంపత్ రావు డిఎస్పీ 6 సంవత్సరాల నుంచి, దాదాపు 6 సంవత్సరాలు అవుతుందంట, 6 సంవత్సరాల నుంచి ఒకటే దగ్గర ఎందుకు డిఎస్పీగా ఉన్నాడు అనేది డీజీపీ గారు, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వెనుక ఎవరు ఏ చెయ్యి ఉన్నది? ఈ వెనుక కేసీఆర్ మనిషి అయినా, రేవంత్ మనిషి అయినా, అంతకన్నా పెద్దగా ఇంకేమన్నా ఉన్నదా? ఆడాయన ఉండి తిష్టేసుకొని కూర్చొని ఇది నా అడ్డా అనుకొని ఆయన కూర్చున్నాడు కదా, ఆయన మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. ఆయన తక్షణమే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి ఆ డిఎస్పీని. ఈయన పెత్తనం చాలా ఎక్కువైపోయింది అనేది. మళ్ళా గండ్రా సత్యనారాయణరావు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ ముఠాలకు అంతటికి నాయకత్వం వహిస్తున్నాడు. ఆయనను అరెస్ట్ చేసిన ఆయన వంశీ చెప్పిండు, మా లీడర్ నా అంటే మాత్రం ఊకోమని. ఏం చేస్తావా? ఉన్నది మాట్లాడతాం బరాబర్. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నీ రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఆయన వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి అని కనుక నువ్వు ఉండేది ఉంటే అందులున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు మరి ఆయన వచ్చి ఒకటి కాదు, ఇంతకుముందు మీ గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లే ఎస్సీ మీద దాడి చేస్తే ఎస్ఎస్సీ అట్రాసిటీస్ అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో దాడి అది జర్నలిస్ట్ మీద జరిగింది. మరి మీరు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంచుతారా, ఊడబిక్తారా? ఇక మీరు అందులో ఉన్నటువంటి నేను దళిత ఎమ్మెల్యేలను, దళిత మంత్రులను, ఈవెన్ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా నేను ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. అక్రిడిషన్ కార్డు ఉన్నదా లేదా పక్కకు పెట్టండి. ఆయనకు అక్రిడిషన్ కార్డు ఉన్నది, ఉన్నోళ్ళకే పరిస్థితులు ఉంటే లేనటువంటి కింద జర్నలిస్ట్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రజాస్వామ్యంలో ప్రజావాక్కు వినిపించేటువంటి పనిలో ఉన్నారు కనుక అందరి రక్షణగా యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పనిలో మేమున్నాం. మీ అందరి ఈ సభకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఎక్కడైనా కానీ, ఏ తల్లి బిడ్డలైనా కానీ, ఏ కులంలో పుట్టిన బిడ్డలైనా కానీ న్యాయబద్ధంగా ఉన్నటువంటి ఏ సమస్యలకైనా ఇక్కడ క్రాంతి దళ ఉన్నది, పృథ్వీరాజ్ ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం జర్నలిస్టులం, అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నాం. సమాజం మొత్తం ఎమ్మడి ఉంటుందని చెప్పి మీ అందరు విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.